వీలు పడితే తప్పకుండా వచ్చేదాన్ని. అర్థం చేసుకో. ఇక్కడ సాల్వ్ అయిపోయిందనుకున్న ప్రాబ్లం మళ్ళీ మొదటికొచ్చి తలనొప్పి మొదలైంది. లేకపోతే తప్పకుండా వచ్చేదాన్ని. ఈసారి నువ్వు ఇన్వైట్ చేయకపోయినా వస్తాను, సరేనా? ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఓకే, బాయ్. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు సావిత్రి? నేను ఇక్కడి నుంచి బయలుదేరలేదని చెప్పి విశ్వన్ ఎందుకు తిరిగి రమ్మన్నా? సావిత్రి, నేను ఎందుకు అలా చెప్పానంటే... ఎందుకు చెప్పావో, విశ్వతో నన్నెందుకు పంపించాలనుకున్నావో, విశ్వని ఎందుకు చంపాలనుకున్నావో నాకంతా తెలుసు. సావిత్రి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు హెల్ప్ చేద్దామని... ఇందిరమ్మ గారు విశ్వని చంపాలనుకుంటున్నారంటే ఓ అర్థం ఉంది. కానీ విశ్వని చంపాలనుకోవడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి? సావిత్రి, నేను... నువ్వు విశ్వని చంపాలనుకుంటున్నావంటే మాత్రం అది నీ స్వార్థం, స్వలాభం. నాకు జీవితం విలువ తెలియకపోవచ్చు కానీ ఈ తాళిబొట్టుకున్న విలువేంటో నాకు బాగా తెలుసు. ఈ తాళిబొట్టు ఆడదాని సౌభాగ్యానికి గుర్తు మాత్రమే కాదు, ఆడది కట్టుబాట్లలో ఉండాలని, వంశ పరువు ప్రతిష్ఠ ఆడదాని ప్రవర్తనతో ముడిపడి ఉంటాయని చెప్పే భగవద్గీత. ఆడది తప్పటడుగులు వేస్తే తరతరాలకు మాయని మచ్చుగా మిగిలిపోతుందని చెప్పే లక్ష్మణ రేఖ. నువ్విప్పుడు నాకు నేను పూజించే దేవత కన్నా గొప్పగా కనిపిస్తున్నావమ్మా. నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? ఇంకెప్పుడు మన మధ్య అపార్థాలు రాకూడదు. ఇప్పుడు నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఇన్నాళ్ళు మా రాజశేఖర్ భవిష్యత్తు ఏమవుతుందో, ఏంటి పరువు మర్యాదలు ఏమైపోతాయో అని భయపడేదాన్ని. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నేను చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తుందమ్మా. అమ్మగారు అలా అనద్దండి. సావిత్రి, నాకు నువ్వు సేవలేం చేయక్కర్లేదు, వెళ్ళిపో. నీకు సేవలు చేయాలని నా అంతటి నేను చేయడం లేదు, చేయమని మా ఆయనగారు చెప్పారు కాబట్టి చేస్తున్నాను. మీ ఆయన చెప్పుండకపోతే నాకు చేసేదాన్ని కాదా? చేస్తానని ఎలా అనుకున్నావు? నన్ను చేయమని నా భర్త చెప్పుండకపోతే నీ మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒకళ్ళిద్దరు మనుషులు పెట్టుండేదాన్ని. నీకు నీ భర్త మాట మీద గౌరవం తప్ప నా మీద ప్రేమ లేదా? నీకు నేనేమీ కానా? ఏ ఆడదానికైనా తాళి కట్టిన భర్తే సర్వస్వం. తాళి కట్టిన భర్త ఉండగా రక్త సంబంధికులు తప్ప మరెవరూ ఏమీ కారు. ఎవరన్నా ఉంటే వాళ్ళు పరిచయస్తులో, శ్రేయోభిలాషులో, స్నేహితులో ఉంటారు, అంతే. ప్రేమ కోసం ఏమైనా చేయడానికి మనిషిని మనసుని మార్చగలిగేది పిచ్చే. అవునా? నీకు అమ్ముందని నాకు తెలుసు. నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నువ్వు రాసిన ఈ లెటర్ నాకేం చెప్పలేనని, నిన్నేం అడగొద్దని, అవసరం వచ్చినప్పుడు అన్నీ చెప్తానని ఆ రోజు నువ్వు నాకు చెప్పావు. కూర్చో కృష్ణ, కూర్చో. ఏం అడిగినా ఏం చెప్పినా ఎందుకంత టెన్షన్ పడతావు? ఇంత భయస్థుడివైతే ఎలా కృష్ణ? ఎందుకు పిలిపించమంటున్నానో తెలుసా?